ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఎన్నికైన తర్వాత మొదటిసారిగా విశాఖ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ ర్యాలీలో బీజేపీ 43వ వార్డులో భారీ గజమాల ఏర్పాటు చేసి పీవీఎన్ మాధవ్ సత్కరించారు. ఇక వారు మాట్లాడుతూ మాధవ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక కావడం మన విశాఖ జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టమని తెలియజేశారు. ఇక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన విశాఖ జిల్లాకు చేసిన సేవలు మరువలేనివని మరియు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షునిగా విశాఖ జిల్లాకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మరియు ప్రజల అవసరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కారం చూపుతా అని కొనియాడారు. అధ్యక్షులుగా నియమితులైనటువంటి శ్రీ పీవీఎన్ మాధవ్ గారు మొట్టమొదటిసారిగా విశాఖపట్నం చేస్తున్నటువంటి సందర్భం భారతీయ జనతా 42, 43, 44 వార్డు కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. నాకు కృష్ణకుమారాజు గారు 7 కోట్ల సీట్ ఇవ్వడం జరిగినది. ఆయన ఎన్నికల్లో మరి మేము వెనకబడి ఉన్నాం. ఎందుకంటే మాకు ప్రజలు సపోర్ట్ చేస్తారు, ఎంత చేయాలో అంత చేస్తారు. కానీ దేవుడి దయ అంటూ ఒకటి ఉండాలి కదా. నెక్స్ట్ టైం మళ్ళీ పోటీ చేసి కంపల్సరీగా సీట్ తెప్పిస్తాం. కృష్ణకుమారాజు గారికి పేరు తెస్తాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాం. అందరి గుండెల్లో ఉంటాం, మంచి మంచి పనులు చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యే కృష్ణకుమారాజు మాధవ్ గారు అంటే మాకు చాలా ఇష్టం. ఆయన చాలా పనులు చేసి ఉన్నారు. ఆయన ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సీట్ ఇవ్వడం జరిగింది. మాకు చాలా ఇష్టంగా ఉంది. మాధవ్ గారికి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా రావడం మాకెంతో సంతోషంగా ఉంది. అందులో ఆయన విశాఖపట్నం అవడం ఇంకా సంతోషం. మనకి విశాఖపట్నం ప్రజలకి ఎన్నో పనులు చేసే అవకాశం ఆయనకు కలిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, నా పేరు మోగిని సత్యబాబు. ఈ 43వ వార్డు కార్పొరేటర్గా మా మిస్సెస్ గతంలో పోటీ చేయడం జరిగింది. మాకు ఒక 1500 ఓట్లతో వచ్చాయి. ఆ రోజు వైసీపీ ఉండడం వల్ల డబ్బులు మేము పంచలేదు, వాళ్ళు డబ్బులు పంచి గెలిచారు. ఆ విధంగా నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ మేము పోటీ చేస్తాం. మాధవ్ గారు మాకు మరింత సపోర్ట్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఉత్తర నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ